హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్. సింపుల్గా టేస్టీగా పన్నీర్ పులావ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగాక బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 4 మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 1 జాపత్రి, 1 అనాస్ పువ్వుని వేసుకుని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ అంటే 250 గ్రామ్స్ రైస్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ని శుభ్రంగా వాటర్తో 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను పన్నీర్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మనం తీసుకునే 1 గ్లాస్ రైస్కి అయితే 100 గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే సరిపోతుంది. 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే పన్నీర్ ముక్కలు అనేవి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత రైతాతో సర్వ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా పన్నీర్ పులావ్ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.